బ్రేకింగ్ న్యూస్ ప్రతిపక్ష హోదాపై మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. తాను గతంలో వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉండగానే తన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ స్పీకర్ రూలింగ్ ఇచ్చారని ఈ పిటిషన్లో పేర్కొన్నారు జగన్. స్పీకర్ రూలింగ్ ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని ఇందులో కోరారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్ను ఆదేశించాలని కోరారు జగన్. ఈ పిటిషన్ 2 రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్ష హోదాపైన ఏపీ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తను గతంలో వేసిన పిటిషన్ పెండింగ్లో ఇప్పటికీ ఉంది. అయితే ఆ పిటిషన్ పెండింగ్లో ఉండగానే తన విజ్ఞప్తిని స్పీకర్ గతంలో తిరస్కరించి రూలింగ్ ఇచ్చారంటూ ఈ పిటిషన్లో పేర్కొన్నారు జగన్. స్పీకర్ రూలింగ్ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలంటూ ఆ పిటిషన్లో కోరారు. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, వైఎస్ జగన్ మరోసారి పిటిషన్ వేశారు, ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన వేసినటువంటి పిటిషన్లో ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు? వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గత ఏడాది జూన్ 21న మొదటిసారి హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ మీద విచారణ జరుగుతున్నటువంటి హైకోర్టు అప్పుడు అసెంబ్లీ కార్యదర్శి వాళ్ళకి నోటీసు కూడా ఇష్యూ చేసింది. తర్వాత దాదాపుగా ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పిటిషన్ సంబంధించిన విషయంలో రూలింగ్ ఇచ్చారు. ఇది చట్ట విరుద్ధం అంటూ మరోసారి హైకోర్టుని నిన్న జగన్ ఆశ్రయించారు. స్పీకర్ రూలింగ్ ఇవ్వడం అనేది రాజ్యాంగ విరుద్ధమని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో కేవలం ఇది రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే రాజకీయ కోణంలోని ఇదంతా చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి సంఖ్యాబలం కావాలంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగంలో ఆ అంశాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. రాజ్యాంగంలో ప్రస్తావించని అంశాన్ని తీసుకుని వీళ్ళు కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అడ్డుకుంటుందనేది ప్రధానంగా జగన్ చేస్తున్నటువంటి వాదన. కాబట్టి స్పీకర్ కి డైరెక్షన్ ఇవ్వాలి, హైకోర్టు నేరుగా డైరెక్షన్ ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా ఇచ్చేలాగా డైరెక్షన్ ఇవ్వాలని పిటిషన్ పేర్కొనడం జరిగింది. ఈ ఏడాది ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు ఉద్దేశపూర్వకంగా రాజకీయ కోణంలో ప్రతిపక్ష హోదా ఎందుకు ఇస్తాం, ఎలా వస్తుందో చూస్తామంటూ ఆయన నేరుగా మీడియా ముందు మాట్లాడినటువంటి వీడియో ఆధారాలు కూడా ఉన్నాయంటూ పిటిషన్ అయితే పేర్కొనడం జరిగింది. ఈ రోజు దీని మీద పిటిషన్ మీద విచారణ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష నేతకి ఇవ్వాల్సినటువంటి సమయంలో ముఖ్యంగా ఎక్కడ పోటీ ప్రభుత్వ సంబంధించిన కొన్ని విషయాలని నిలదీశామనే భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదనేది జగన్ చేస్తున్నటువంటి వాదన. ఇప్పుడు మరోసారి పిటిషన్ వేశారు కాబట్టి ఈ పిటిషన్ ద్వారా హైకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే రాజేష్, ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వైఎస్ జగన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? అంటే వైసీపీలో ఎటువంటి ఒక చర్చ, ఒక వాతావరణం కనబడుతోంది? అంటే జనరల్ గా స్పీకర్ వైసీపీ కూటమి ఎమ్మెల్యేలు వాళ్ళంతా చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే సంఖ్యాబలం లేదు, కేవలం 18 స్థానాలు వస్తే మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. కానీ అలాంటి సిచ్యువేషన్ ఎక్కడ రాజ్యాంగంలో లేదనేది ప్రధానంగా జగన్ చేస్తున్నటువంటి వాదన. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ అంశానికి సంబంధించి ఇతర రాష్ట్రాలు అమలవుతున్న విధానాలు, అక్కడ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలను కూడా ఈ సందర్భంగా పిటిషన్ లో మెన్షన్ చేశారు. ఏ రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదాని ఇస్తున్నారు, సంఖ్యాబలం లేకపోయినా ప్రతిపక్ష హోదా ఏ విధంగా ఇస్తున్నారు అంశాన్ని ప్రస్తావిస్తూ పిటిషన్ కి అటాచ్ కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రతిపక్ష హోదాకు సంబంధించిన విషయంలో డైరెక్షన్ ఇవ్వాలని చెప్తాం. మరి కోర్టు ఎలాంటి డైరెక్షన్స్ చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందని జగన్ చెప్తున్నారు. కోర్టు ద్వారా ప్రతిపక్ష హోదా వస్తుందని ఒక నమ్మకాన్ని అయితే జగన్ వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తన పార్టీకి, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. 2 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ పైన హైకోర్టు విచారణ చేసే అవకాశం ఉంది.